పరలోకానికి మార్గం కదా. ఇప్పుడు నేను ఈ విషయం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము బైబిల్ చదవడం ద్వారా పరలోకానికి వెళ్ళిపోతామా? అక్క అంటున్నారు, వెళ్ళమని అంటున్నారు. సరే, ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, నేను మీతో ముందే ఇప్పుడు మాట్లాడలేదు, టీచర్స్ తో కానీ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీ అందరికి మీరు ఎవరైనా ఒకరు 1 to 10 నంబర్స్ లో మీకు ఇష్టమైన నెంబరు చెప్తే మీకు పెద్ద టాస్క్ ఏది? ఆ నెంబర్ చెప్తే ఆ నెంబర్ ద్వారా మీరు పర్లోకి వెళ్తారు లేదో చెప్తారు. అందరూ చెప్పనే. ఎవరు చెప్పారు కామని? పెద్దవాళ్ళు చెప్పమని. ఎవరు చెప్పారు? అక్క చెప్పండి, ఎవరన్నారు కామని? అయితే నేను టీచర్స్ అడిగాను, మా టీచర్స్ ఎవరో అయ్యో బాబు ఇది పెద్ద క్లాస్ మళ్ళీ నేను వెళ్ళకపోతే సారీ నేను చేయకపోతానని చెప్పేసి సైలెంట్ ఉండిపోయారు కదా. చెప్పండి ఎవరు? సరే సరే, ఎవరు? 9 6 ముందు వాళ్ళు చెప్పారు. ఓకే 6. ఓకే, ఇది అయిపోయింది, అది మనకు తెలిసిపోయింది. 6 లో ఇంగ్లీష్ లెటర్స్ SIX 6. ఓకే, SIX 6. నువ్వు వెనక్కి ఒకసారి ఉన్న వాళ్ళందరూ మీరు ముందుకు రండి, ఒకసారి ముందుకు రండి. ఓకే, ఇప్పుడు మనము బైబిల్ చదవడం ద్వారా పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటాం. అదే అక్క 6 కోరుకుంది, వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు చూద్దాము. అక్కడ 6 స్కోర్ ఉన్నది. నీ నంబరు మనం పక్కన పెట్టేస్తాం అక్క. ఓకే, ఇప్పుడు ఉన్న ఏ నంబర్స్ ఉన్నాయో ముందు చూసేద్దాం. ఓకే, మళ్ళీ నన్ను ఏమనుకోవద్దు అక్కడ, ఎందుకంటే మీకు నేనేం చెప్పలేదు. 6 కోరుకోమని చెప్పలేదు, 7 కోరుకోమని చెప్పలేదు. మీరు కానీ అక్కడ ఏం వచ్చినా సరే నాకు సంబంధం లేదు. ఓకేనా? జస్ట్ ఇది ఒక ప్రాక్టికల్ మాత్రమే. ఓకే, సరే రెండవది చూద్దాం. అయ్యి మొట్టమొదటిగా బలం వచ్చింది. మనం అనుకుంటాం నా దగ్గర చాలా బలం ఉంది, నేను ఏదైనా సాధించగలను, ఎవరినైనా పట్టగలను, ఎవరైనా పెట్టగలను, ఎవరి మీద యుద్ధానికి వెళ్ళగలను. నేను ఒకవేళ పరలోకానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైనా ఆఫ్ చేస్తే వాళ్ళని కూడా చేయించుకుని నేను పరలోకంలో అడుగు పెట్టేస్తామా అనుకోవచ్చు. కానీ వెళ్ళగలమా? మన బలము మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఓకే, వెరీ గుడ్. మీరు చూడట్లేదు, వాళ్ళు కార్డు చూస్తున్నారు, మీరు చూడట్లేదు. ఇక్కడ ప్రేయర్ మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. రోజుకి దానియేలు వల్లే 3 సార్లు ప్రార్థన చేస్తున్నాను, దావీదు వల్లే 7 సార్లు ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థన ఒక్కటే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఓకే, 3వది బాప్తిస్మం. నేను రక్షణ పొందేశాను కదా, యేసు నామములో నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, నేను పరలోకానికి మార్గము సాధన చేశాను, టికెట్ నాకు వచ్చేసింది అనుకుంటాం. ఈ రోజు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటున్నారండి. చాలా మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా. అంటే బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం మనం పరలోక రాజ్యానికి చేరలేదు. ఇందులో 10 ఆజ్ఞలు ఉన్నాయి. నేను దేవుడు చెప్పినట్టు 10 ఆజ్ఞలు పాటించేస్తున్నాను కాబట్టి నేను పరలోక రాజ్యానికి ఫ్రీగా నేరుగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. యేసుక్రీస్తు వారు లోకంలో సంచరిస్తున్న సమయంలో ఒక యవనస్తుడు రోడ్డు మీద మోకరించి నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, నువ్వు చెప్పిన 10 ఆజ్ఞలు ఇంకా ఎక్కువ పాటిస్తున్నాను చెప్తున్నాడు. అక్కడ నేను అన్ని పాటించేస్తున్నాడు, కానీ నీలో ఒకటి కొదువై ఉన్నది. అంటే 10 ఆజ్ఞలు పాటించడం ద్వారా కూడా మనము దేవుడి రాజ్యానికి పరలోకానికి మార్గము సంపాదించలేము. ఓకే, ఇక్కడ తోటి వారికి మనం సహాయం చేయడం ద్వారా మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు. దాన ధర్మాలు చేయడం ద్వారా హెల్పింగ్ నేచర్ ఉంటే మనం పరలోకానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో కొన్నేరు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు దాన ధర్మాలు చేస్తూ మంచి కార్యాలు చేస్తూ దేవుడి యొక్క అభినందనలు అభిమానాలు కోరుకున్నాడు. కానీ ఇది మాత్రం నీకు సరిపోదు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకో అని చెప్పేసి ఆయన పేతురుని పిలిపించి దేవుడు మాట్లాడడం జరిగింది. అంటే హెల్పింగ్ నేచర్ ఉన్నంత మాత్రం మనము
పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ప్రతి సంవత్సరం కూడా నేను యేసుక్రీస్తు వారి పుట్టినరోజు జరుపుకుంటూ నా ఇంటి మీద క్రిస్మస్ స్టార్ పెడతాను. లేకపోతే ఈ లోకంలో చాలా మంది స్టార్స్ ఉన్నారు, సినీ స్టార్స్. నేను ఒక స్టార్ గా వెలుగుతాను, కాబట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటే అది కూడా సాధ్యం కాదు. చర్చ్, నేను ప్రతి దినం కూడా నేను చర్చికి వెళ్తాను. చర్చిలో ఏ మీటింగ్ జరిగినా సరే, ఏ మీటింగ్ కూడా ఆగిపోకుండా, ఆబ్సెంట్ అవ్వకుండా, పాస్టర్ గారి కంటే ముందు నేనేమంటాను, నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయమంటే చాలా గంటలు ప్రార్థన చేస్తాను. ఏ చర్చి కూడికి కూడా నేను ఆగిపోను. చివరిగా ధనం, నా దగ్గర ధనం ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. నేను దేన్నైనా కొనుక్కోగలను. భూలోకంలో నాకు ఆస్తి ఎలా సంపాదించుకుంటానో పరలోకాన్ని కూడా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోగలను అనుకుంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇప్పుడు మరి అక్క 6 కోరుకున్నారు, మరి ఏం వస్తుందో నాకు తెలీదు. నాకైతే టెన్షన్ ఉంది, అక్కడికి కూడా టెన్షన్ ఉందంట. మరి చూద్దామా ఏమొచ్చిందో. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏం చెప్పారంటే, ఈ లోకంలో ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఈ లోకంలో ఏది ఉన్నా సరే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కానీ యోహాను సువార్తలో ఒక మాట చెప్తారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కాలేరు అని చెప్తున్నాడు. అదే మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాయా? ఏది తీసుకుని వెళ్ళదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేనే మార్గమును సత్యము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వేరే మార్గము లేదు. నీకు ఎన్నైతే ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉండొచ్చు, బాప్తిసం పొందుతుండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నీకు ఏది ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండొచ్చు. కానీ ఇవన్నీ చేసినా సరే నన్ను కలిగి ఉండి నా యొక్క శిలువ మార్గము ద్వారా మాత్రమే మీరందరూ పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్తానని చెప్పినాడు. మరి అక్కకి మరొకసారి క్లాస్ చూడదామా? అక్క మీ చెప్పిన మాట్లాడాను నేను నెంబర్ తీసుకోమని చెప్పానా? తీసుకున్నా. దేవుడు మా పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు లేడు. కాబట్టి మనము దేవుని రాజ్యానికి వారసులు అవడానికి ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఆటంకపరచలేదు. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ధనము మనం తీసుకుని వెళ్ళదు. ప్రతిరోజు చర్చికి వెళ్తున్నందుకు మనం వెళ్ళలేము, మనం స్టార్గా ఎదిగినంత మాత్రం వెళ్ళలేము, హెల్పింగ్ నేచర్ ఉన్నందుకు మాత్రం వెళ్ళలేము, 10 కమాండ్మెంట్స్ పాటిస్తున్నందుకు వెళ్ళలేము, బలం ఉన్నందుకు వెళ్ళలేము, బాప్తిసం తీసుకున్నందుకు వెళ్ళలేము. కానీ కేవలము యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామని ఆయన చెప్పారు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవరు ఏ మార్గము ఉన్నానో పరలోక రాజ్యం చేరలేరని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మీకు ప్రాక్టికల్ గా చూపించడం జరిగింది. థ్యాంక్ యూ.